30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆనందాన్ని కలిగిస్తుందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు నాగరాజు అన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్ కోసం ఉద్యమాలు జరిగినా అవి సక్సెస్ కాలేదని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీలు ఎన్నో ప్రలోభాలకు గురిచేసిన జాతి కోసం నిలబడ్డ మందకృష్ణ మాదిగ వల్లే వర్గీకరణ సాధ్యమైందని నాగరాజు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సహకారం మరవలేనిదని, రిజర్వేషన్ వర్గీకరణను స్వాగతించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతున్న నాగరాజుతో మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో ముఖ్యంగా కూడా ఏదైతే ఈ వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా కూడా మన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు అయితే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వర్గీకరణ కోసం. ఈ నేపథ్యంలోనే మాదిగ సామాజిక వర్గ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడటానికి ఇదే విషయం మీద మాట్లాడటానికి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు చెప్పండి, ఇప్పుడు ఈ విధంగా కూడా వర్గీకరణ రావడం జరిగింది. మీరు ఎంతో కాలం నుంచి కూడా దీనికి సంబంధించి ఈ వర్గీకరణ కోసమే మీరు పోరాటం చేశారు. ఇలా రావటాన్ని ఎలా చూస్తారు సార్? ఈరోజు ప్రధానంగా ఏదైతే జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఏదైతే ఈరోజు తీర్పును వెలువరించిందో ఆ తీర్పును మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మా అధినాయకుడు మందకృష్ణ మాదిగ గారు మరియు ఎంఆర్పిఎస్ నాయకత్వం మొత్తం కూడా మేము పూర్తిగా దాన్ని స్వాగతిస్తున్నాం. ప్రధానంగా సుప్రీంకోర్టు ఏదైతే 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు తీర్పునిచ్చిందో ఈ తీర్పు పట్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మాదిగ ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. వర్గీకరణ అనేది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అని చెప్పేసి ప్రధానంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఎవరి హక్కులను కానీ ఎవరి అవకాశాలను కానీ లాక్కునే ప్రయత్నాలు మేము చేయడం లేదు. బీసీలో ఏ విధంగా ఏబిసిడి వర్గీకరణ ఉందో షెడ్యూల్డ్ కులాల్లో కూడా అలాగే ఏబిసిడి వర్గీకరణ ఉండాలని చెప్పేసి 1994లో జూలై 7వ తారీఖున గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం జరిగింది. మరి ఈ దేశంలో 30 ఏళ్ల పాటు రిజర్వేషన్ల పేర్ల మీద కొనసాగినటువంటి ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది కేవలం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నడిచినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దానికి కారణం మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారిలో న్యాయం, ధర్మం, సత్యం ఉంది కాబట్టే ఈరోజు 7 సభ్యుల ధర్మాసనంలో 6 వర్గీకరణకి అనుకూలంగా తీర్పును వెలువరించడం జరిగింది. ఒకరు మాత్రమే వ్యతిరేకించడం జరిగింది. మరి ఈ దేశంలో ఎన్నో కుల ఉద్యమాలు రిజర్వేషన్ పేర్ల మీద పుట్టుకొచ్చినాయి. మరి అది జాట్ల ఉద్యమం కావచ్చు, పటేల ఉద్యమం కావచ్చు, గుజ్జర్ల ఉద్యమం కావచ్చు. ఆ ఉద్యమాలన్నీ కూడా రిజర్వేషన్ పేర్ల మీద ఉవ్వెత్తున ఎగిసిపడి ఆ నాయకులు ఆయా రాజకీయ పార్టీలకు వాళ్ళ తొత్తులుగా మారిపోవటం వల్ల ఈరోజు రిజర్వేషన్ పేర్ల మీద వచ్చినటువంటి ఉద్యమాలన్నీ కూడా కాలగర్భంలో కలిపి. కానీ మరి 30 ఏళ్ల నుండి ఇంతటి సజీవంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించుకుంటూ మందకృష్ణ మాదిగ గారు వచ్చారంటే దానికి కారణం న్యాయం, ధర్మం, సత్యం ఉంది కాబట్టి ఈ న్యాయం, ధర్మం, ఈ సత్యాన్ని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం జస్టిస్ చంద్రచూడ్ గారు ఈరోజు ప్రకటించినటువంటి ఏదైతే వర్గీకరణకు అనుకూలమైనటువంటి ఈ తీర్పును దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మాదిగ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా మాదిగల పక్షాన మేము అండగా ఉంటాము, మేము వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము అమలు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం మీటింగ్లో ఈరోజు చాలా స్పష్టంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఏదైతే రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఉందో ఆ తీర్పును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కూడా వెంటనే అమలు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుకు ప్రత్యేకంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో 1999 నుంచి 2004 వరకు ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినటువంటి కాలంలో మాదిగ జాతికి దాదాపుగా
23,000 ఉద్యోగాలు వచ్చినాయి. 23,000 ఉద్యోగాలతో పాటుగా మాదిగ జాతిలో చదువుకుంటున్నటువంటి బిడ్డలకు ఆనాడు ఎంబీబీఎస్లో అవకాశాలు వచ్చినాయి, బీటెక్లో అవకాశాలు వచ్చినాయి, యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు వచ్చినాయి, పిహెచ్డి సీట్లు వచ్చినాయి. ఆ విధంగా ఉన్నత విద్య చదువుకునేటువంటి అవకాశాలు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే మాకు వచ్చినాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరలా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాత్రమే మాదిగ జాతికి మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఈరోజు స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. అంటే ఏదైతే ఈ రిజర్వేషన్కి సంబంధించి వర్గీకరణ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియలో ఈ విధంగా వర్గీకరణ రావడం మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కూడా ఇక నెక్స్ట్ స్టెప్ అయితే మాత్రం రాజ్యాధికారాన్ని సాధించడమని చెబుతూ ఉన్నారు. మొత్తంగా కూడా ఏదైతే ప్రధానమంత్రి ఈ హామీ ఇచ్చిన విధంగానే ఈ రిజర్వేషన్కి సంబంధించి వర్గీకరణ రావడం జరిగిందని వాళ్ళైతే మాత్రం ఆయనకి థ్యాంక్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు నుంచి.